రాష్ట్ర వ్యాప్తంగా ఫెర్టిలిటీ కేంద్రాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. 35 బృందాలతో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్యను అడిగి తెలుసుకుందాం. రమ్య, ఫెర్టిలిటీ కేంద్రాల్లో తనిఖీలు ఏ ప్రాంతాల్లో జరుగుతున్నాయి? చందు, గత 2 రోజుల్లో కూడా ఫర్టిలిటీ కేంద్రాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఈ ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయో వాటిపైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ తనిఖీల్లో భాగంగా మొత్తం ప్రభుత్వం 35 ఏవైతే కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం 35 బృందాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఏవైతే ఏఆర్టీకి సంబంధించినటువంటి సెంటర్స్ ఉన్నాయో వాటిపైన ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే దాదాపుగా ఇప్పటికే 80% పైగా ఈ యొక్క సెంటర్స్ లో ఈ తనిఖీలు అయితే పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు మిగిలిన సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన తనిఖీ నిర్వహిస్తున్నారు. అయితే ప్రత్యేకించి ఏ సెంటర్స్ కి వెళ్తున్న వివరాలు మాత్రం ప్రభుత్వం అటు అధికారులు సైతం పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఏదైతే ఈ సృష్టి ఫర్టిలిటీ ఘటన వెలుగు చూసినప్పుడు డిఎంహెచ్ఓ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, గతంలో 2 సార్లు మేము తనిఖీలకు వెళ్ళాము. ఆ సమయంలో కూడా ఆ కేంద్రానికి తాళం వేసి ఉంది, ఎవరూ లేరు అని చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, అంటే ఏవైతే తనిఖీలకు సంబంధించినటువంటి ఈ సమాచారం ఆయా కేంద్రాలకు ఎట్టి పరిస్థితుల్లో లీక్ అవ్వకూడదు అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరికి కూడా ఈ సమాచారం తెలియకుండా ఎక్కడికక్కడ గోప్యంగా తనిఖీల్ని నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరోవైపు అధికారుల బృందం ఎవరైతే ఏర్పాటు చేశారో ఈ బృందం విషయంలో కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం 35 బృందాలను ఏర్పాటు చేస్తే ఆ బృందాలన్నిటికీ కూడా ఏ జిల్లా అంటే హైదరాబాద్ కు సంబంధించినటువంటి అధికారులు ఎవరిని కూడా హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఫర్టిలిటీ సెంటర్లకు తనిఖీలకు పంపకపోవడం గమనార్హం. వీళ్ళని అటు రంగారెడ్డి కావచ్చు లేదా మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి హైదరాబాద్ కి పంపడం జరిగింది. అంటే ఎవరి జిల్లాలకు వాళ్ళు కాకుండా పక్క జిల్లాల్లో ఉన్నటువంటి ఈ ఫర్టిలిటీ కేంద్రాలపైన వీళ్ళ తనిఖీలకు పంపడం. దీని ద్వారా ఈ ఫర్టిలిటీ కేంద్రాల నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమాచారం అందకుండా ఉండేలా చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 381 ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రిజిస్టర్డ్ సెంటర్ కావడం గమనార్హం. అన్రిజిస్టర్డ్ ఇంకా అధికంగా ఉండే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి రిజిస్టర్డ్ సెంటర్స్ పైన మాత్రమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ 381 కేంద్రాల్లో 2 మినహాయిస్తే ఒకటి గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినటువంటి కేంద్రం, మరొకటి పేట్లబుర్జిలో ఉన్నటువంటి మెటర్నిటీ హాస్పిటల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ 2 కేంద్రాలు కూడా నిర్వహిస్తున్నారు. మిగతా 379 కేంద్రాలు కూడా ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కేంద్రాలు. వీటన్నిటిలో కూడా అధికారులు ఇటు ప్రభుత్వంలో కూడా ఎలా నిర్వహిస్తున్నారు, ఈ ఫర్టిలిటీకి సంబంధించినటువంటి చికిత్సలన్నీ సరిగ్గానే ఉన్నాయా, అన్ని టెక్నాలజీని సరిగ్గా వినియోగిస్తున్నారా, ఏవైతే క్లీనింగ్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంటుందో వీటన్నిటిని కూడా సరిగానే ఉన్నాయా లేవా అన్న విషయాలకు సంబంధించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ విషయానికి వచ్చినప్పుడు వైద్యులకి సరైనటువంటి అనుమతులు ఉన్నాయా, ఇటు టీఎస్ఎంసీ నుంచి వాళ్ళు తీసుకోవాల్సిన అనుమతులు, వాళ్ళ రిజిస్ట్రేషన్ సరిగ్గానే ఉందా లేదా, వైద్యులకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్పైర్ అయిందా లేదా, అక్కడ ఈ ఫర్టిలిటీ సెంటర్స్ లో వాళ్ళు చేస్తున్నటువంటి చికిత్సలకు సంబంధించి పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా వాళ్ళు నిర్వహించడం జరుగుతుందా, లేదంటే ఏవైనా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి విషయాలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఇటు స్పర్మ్ డోనర్స్ కావచ్చు, ఎగ్ డోనర్స్ కి సంబంధించి కూడా ఇక్కడ ఇష్యూ రైజ్ అయినటువంటి నేపథ్యంలోనే ఇలాంటి డోనర్స్ కి సంబంధించిన సమాచారం దాదాపు 20 ఏళ్ల పాటు కూడా ఈ యొక్క కేంద్రాల్లో భద్రంగా ఉంచాల్సిన అవకాశం ఉంటుంది. కానీ ప్రతి కేంద్రంలో కూడా దాదాపుగా 4-5 ఏళ్ల తర్వాత వీటిని తీసేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అసలు ఇలాంటి రికార్డ్స్ ని వీళ్ళు పూర్తిగా మెయింటైన్ చేస్తున్నారా, ఎగ్ డోనర్స్ కావచ్చు, స్పర్మ్ డోనర్స్ కావచ్చు, నిజంగా న్యాయపరంగా వీళ్ళ నుంచి డొనేషన్స్ అనేవి జరుగుతున్నాయా, ఇటు ఏదైతే సరోగసికి సంబంధించినటువంటి నియమాలన్నింటినీ కూడా పాటిస్తున్నారా, IUI IVF పూర్తయిన వాళ్ళకి మాత్రమే సరోగసికి అనుమతించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నిబంధనలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పాటిస్తున్నారా లేదా, సిబ్బందికి సంబంధించి ఎలాంటి క్వాలిఫికేషన్ ఏదైతే ఉండాలో, అటు ఎవరైతే ఈ ఫర్టిలిటీకి సంబంధించి IUI IVF లాంటి ట్రీట్మెంట్ తో పాటుగా సరోగసి చేస్తారో వాళ్ళు ఓబీజీ స్పెషాలిటీ కూడా చేయాల్సి ఉంటుంది. ఆబ్స్టెట్రిక్స్ ఇన్ గైనిక్ అని చెప్పేసి ఓబీజీ ఈ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఈ అర్హత కలిగి ఉన్నారా లేదా, ఈ స్పెషాలిటీలో పూర్తి స్థాయిలో స్పెషలిస్టులు మాత్రమే చేయాలి లేదా, దీనికి సంబంధించిన సమానమైనటువంటి డిగ్రీ కలిగిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ డిగ్రీలు అన్ని ఉన్నాయా, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయా, సెంటర్ కి అనుమతులు ఉన్నాయా లేదా, ఈ అన్ని చెక్ లిస్ట్ ను కూడా పూర్తి స్థాయిలో తీసుకుంటున్నారు. ఈ మొత్తం డీటెయిల్స్ ను కూడా కనీసం ఏ జిల్లాలో తనిఖీ చేశారో ఆ జిల్లా డిఎంహెచ్ఓలకు సైతం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళెవరికి ఈ సమాచారం అందించకుండా నేరుగా ఏవైతే ఈ 35 బృందాలు ఉన్నాయో ఆ బృంద సభ్యులు వాళ్ళకి ఇచ్చినటువంటి ఎక్సెల్ షీట్ లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి దాన్ని నేరుగా ఏదైతే ప్రభుత్వం ముగ్గురు కమిటీ సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్టు
వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ కమిషనర్ ఎవరైతే ఉన్నారో సంగీత నేతృత్వంలో ఉన్నటువంటి 3 సభ్యుల కమిటీ, ఇందులో డిఎంఈ నరేంద్ర కుమార్, అదేవిధంగా ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్ కుమార్లు ఉంటారు. ఈ 3 కమిటీకి ఏదైతే సభ్యులు ఉన్నారో ఆ కమిటీకి నేరుగా ఈ నివేదికను పంపిస్తున్నారు. ఈ మొత్తం నివేదికని అగ్రిగేట్ చేసి దానికి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్ని కూడా ప్రభుత్వానికి 10 రోజుల్లో ఈ 3 కమిటీ అనే ఏవైతే 3 కమిటీ ఉందో ఈ 3 కమిటీ కూడా ప్రభుత్వానికి అయితే అందచేయండి. వీళ్ళకి ఈ మొత్తం నివేదిక మొత్తం ఈ 381 కేంద్రాల్లో వీళ్ళు చేసినటువంటి తనిఖీలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ రోజు సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో అందించేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, ధన్యవాదాలు రమ్య.